నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకింత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైలులో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన దానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. కారణాలు ఏమిటి అని అన్వేషిస్తే ఆయనకి ఒంట్లో బాగోలేదని, నడువు నొప్పిగా ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు అనేటువంటి ఒక వార్త. ఇది బహిరంగానే మీడియాలో వచ్చింది. కొన్ని వార్తలేమో ఆయన షూటింగ్లో ఉన్నాడని, కొన్ని వార్తలేమో ఆయన సింగపూర్ వెళ్ళాడని, ఇలాంటి వార్తలు మనకు చేరుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాల వలన పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బాధపడుతున్నారని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కొన్ని, అసలు ఉప ముఖ్యమంత్రి అనేది పెద్ద పదవే కాదు, రాజ్యాంగబద్ధంగా దానికి చట్టబద్ధత లేదు, కాబట్టి అది 6వ వేలు లాంటిది, ఏదో ఆయన సంతృప్తి పడటం కోసం మాత్రమే ఆ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు అనేటువంటి మాట కావాలని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదైనా అగాధం ఉందా? దీనికి తోడు మరొక అంశం కూడా ఉంది. అదేమిటంటే ఆయన అన్నగారైనటువంటి నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకుంటామని చాలా రోజుల క్రితం లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు, కానీ క్యాబినెట్లోకి తీసుకోలేదు. అసలు తీసుకుంటారో తీసుకోరో అర్థం కావడం లేదు. పైగా అసలు క్యాబినెట్లోకి నేను రాను అన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాడు నాగబాబు గారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్యన చూస్తే ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇంత ప్రచారం జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. పైగా ఈ రోజు నుంచి, అంటే 12వ తారీఖు నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం కోసం ఆయన పర్యటిస్తారు అనేటువంటి వార్త కూడా ఒకటి వస్తుంది. మరి ఆరోగ్యం బాగోపోతేను, షూటింగ్లో బిజీగా ఉంటేను మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకు కావాలనే డుమ్మా కొడుతున్నారా, ఉద్దేశపూర్వకంగానే కొడుతున్నారా, లేక లోకేష్ గారికి ఈయనకి మధ్యన ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది. ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు మెదపనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రికి పెద్ద ప్రాముఖ్యత ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన శాఖ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి శాఖ. ఒక శాఖ కూడా కాదు, 2-3 శాఖలు కలిసినటువంటి ఒక బంచ్. దాని గురించి కూడా మరి ఈ మధ్యకాలంలో ఆయన ఏమీ మాట్లాడకపోవటం, యాక్టివ్గా లేకపోవటం
ప్రజల్లో అనేక సందేహాలకు. అరే ఇంగ్లీష్ మీడియం చెప్తుంటే దాన్ని తీసేయడం ఏందయ్యా? చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, తెలుగును చంపేస్తున్నామని మాట్లాడుతాం. తెలుగు ఇక్కడ చంపటం లేదు. ఇంగ్లీష్ మాట్లాడడం అదేమి ఒక నాలెడ్జ్ కిందకి చెప్పటం లేదు. కానీ ఈ పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఏ విధంగా ముందుకు పోవాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి, అందరూ కూడా అర్థం చేసుకునే మాధ్యమం ఉండాలి, అది ఇంగ్లీష్ మాత్రమే అని చెప్పేసి దానికోసం తీసుకొని వచ్చినాడు. ఒక సిబిఎస్ఈ స్కూల్స్ ఎందుకు తీసుకొని వచ్చినాడు? కార్పొరేట్ కానీ డబ్బులున్నవాడు మాత్రమే చదువుకున్న ఆ సిబిఎస్ఈ కాలేజీలలో, స్కూల్స్లలో, ఐబీ స్కూల్స్లలో ఒక పేదవాడు కూడా చదవాలి అనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి పోతున్నాయి అవన్నీ? ఇవి పెద్దగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ఇదే పెద్ద మసాలా ఉన్న సబ్జెక్ట్ కాదు. కానీ ఇదే భవిష్యత్తు తరాలకు ఇదే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, నా కష్టం రాకూడదని ఆ పిల్లల్ని చదివించే ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసింది, మన సమాజం ఏ విధంగా తయారైందంటే అది నాతో కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎవరైనా సాయం చేస్తే తొందరగా మర్చిపోతాం, ఎవరైనా చేయకపోతే అది బాగా గుర్తుపెట్టుకుంటాం. సాయం చేసినోని మరవకూడదు అనే ఇంకిత జ్ఞానం లేకుండా పోయిన సమాజంలో బతుకుతున్నాం. సాయం చేసినోని మర్చిపోతాను, ఎవడు చేయలేదో నాకు అది చేయలే అని చెప్పేసి వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది చాలా దరిద్రమైన. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ స్కూల్స్కు నేను పూర్తిగా వ్యతిరేకం. ఆ రోజు అని చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నాను. నాకు ఎన్నో చూసేసి అసలు చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు, ఇంకోటి చదువుకునే వాళ్ళు, చదువు రాలేదని, మార్కులు రాలేదని, ఇంకోటని చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక చిన్న బాల్యంలో ఉన్న బతుకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశం ఏ విధంగా కలుగుతుంది? ఫీజులు కట్టలేని స్తోమతతో ఉన్నందుకు కడుతున్నారా, లేకుంటే ఆ చదువుల మీద ఒత్తిడితో కడుతున్నారా? ఆటలాడాలంటే క్రీడా ప్రాంగణంలో, గ్రౌండ్లలో ఆడేదాన్ని మానేసి ఫోన్లలో ఆడుకోవడం సొసైటీలో ఉన్నాం. అదే ఆట అనుకుంటున్నాం. మా వాడు వీడియో గేమ్లు బాగా ఆడతాడంటే అని చెప్పేసి కాలేజ్ గ్రౌండ్లలో ఏమాడతాడో, స్కూల్ గ్రౌండ్లలో ఏమాడతాడో లేదు. మేము చిన్నప్పుడు ఎప్పుడు చూసినా గ్రౌండ్లలోనే ఉండేవాళ్ళం. ఆడే సోడాలు ఆడే అన్నలే అయిందిలే, అట్లే సోడాలు దాక్కుంటే అట్లే తిరుగుతూ ఉండేవాళ్ళం, అట్లే ఉండేవాళ్ళం. ఎట్లంటే అట్లా. అనంతపురం మన నారాయణ కాలేజీలో చదువుతున్న పిల్లవాడు అయితే కార్తీక్ అనే పిల్లవాడు, ఇంకా కార్తీక్ కాదు చరణ్, వాళ్ళ పెద్ద అబ్బాయి కార్తీక్ చెన్నైలో చదువుతున్నట్టున్నాడు. గోవిందమ్మ, వెంకటనారాయణ. కార్తీక్ ఈ చరణ్కి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో 3,80,000లో 1,40,000 మెయింటెనెన్స్ ఛార్జ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం. అసలు 170 యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది. అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులను కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే 170 యాక్ట్. ఈ 170 యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కవచం ఎలాగో, అలాగే గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజనుల హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా
గిరిజన హక్కుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి. ఆ సంస్కరణల్ని, ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని 1970 ఫిబ్రవరిలో 1/70 యాక్ట్ని రూపొందించడం జరిగింది. కేవలం ఈ 1/70 యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా ఆ భూముల మీద, ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ, అదేవిధంగా గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది. అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని